బైబిల్ చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనం నుండి నేను చదువుతున్నాను, అందరూ చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 22, 23, 24 వచనాలను చదువుతున్నాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోనూ గ్రామములలోనూ సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని వారితో నేను చిన్న ప్రార్థన చేస్తా. అలానే కూర్చొని తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల సమయంలో ప్రేయసయా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. చదువుకున్నటువంటి లేఖనములో మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. మీ దేని దాసునైనా నన్ను మరుగుపరచండి. నా మాటలు ఎవరికి జీవాన్ని కలిగించవో, ఒకవేళ విస్తరించి మాట్లాడిన ఎడల వారికి విరక్తి కలుగుతుంది. నీ మాట నిత్య జోపు ఓట గనక అది వారిలో ఊరేడి నీటి బుగ్గగా, నీ మాటలు నీ లేఖనములు వారిలోనైనా ప్రతిఫలించి వారు ఆధ్యాత్మికంగా ఎదుగుటకు ఆస్కారం అవుటకు సహాయమునదా ఇచ్చేయమని, మీరు దేని దాసునైనా నన్ను మరుగుపరిచి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రాత్రి మనం చేరినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. నోముల వెంకటేశ్వర్ల గారి యొక్క జ్ఞాపకార్థ కూటం. ఈ జ్ఞాపకార్థ కూటంలో మనం చేరాం. మిగిలిన కార్యక్రమాల్లో మనం జనరల్ మెసేజ్లు ఏదైనా చెప్పుకుంటూ ఉంటాం. ప్రత్యేక సందర్భాలు, బర్త్డేకి మెసేజ్ మారదు, మెమోరియల్ సర్వీస్కి మెసేజ్ మారదు, మ్యారేజ్ డేకి మెసేజ్ మారదు. ఒకవేళ మార్చి చెప్పినా, ఈరోజు ఏంటి పాస్టర్ గారు మర్చిపోయాడా మెమోరియల్ అని, మ్యారేజ్ డే అని మర్చిపోయాడా, బర్త్డే అని మర్చిపోయాడా అనుకుంటూ ఉంటారు. అందుకని ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భాలకి మెసేజ్లు ఏం మారవు. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో యేసు ప్రభు ఆయా పట్టణాలు ఆయా గ్రామములో సంచారం చేస్తూ విస్తారముగా సువార్త ప్రకటించాడు, విస్తారముగా అద్భుతములు చేశాడు, స్వస్థత కార్యములు చేశాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారికి నడకనిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు, జలాధర రోగము కలిగిన వారిని, ఊసకాలు చేతులు కలిగిన వారిని బాగు చేశాడు, చనిపోయినటువంటి వారి పాడి ముట్టి పేరు పెట్టి పిలిచి బ్రతికించాడు. ఇన్ని అద్భుతములు చూస్తున్నటువంటి ప్రభువుని వేల మంది వెంబడిస్తున్నారు, వేల మంది వెంబడిస్తున్నారు. వెంబడిస్తున్నటువంటి వారి ఆకలిని యేసు ప్రభు పలుమార్లు తీర్చాడు. ఇదొక అద్భుతం. ఆ సందర్భంలో యేసు ప్రభు వారి శిష్యులు, యేసు ప్రభు వారి వెంట వెళుతున్నటువంటి కొంతమంది ఈ విషయాలన్నీ గమనిస్తున్నారు. యేసు ప్రభువుని మనం వెంబడించిన ఆ సమయం నుండి ఇప్పటి వరకు లక్షల మంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, లక్షల మంది ఆయనతో ఉంటున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు. కానీ రక్షణ పొందువారు కొద్దిమందిగానే ఉన్నారు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి
మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రకటన వింటున్నారు, సాధారణంగా విడిచిపెట్టేస్తున్నారు. అందువలన వారిలో కొంతమందికి అనుమానం వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు ఇంతగా ప్రయాసపడి సువార్త ప్రకటిస్తున్నావు, సువార్త వింటున్నటువంటి ప్రజలు లక్షల మందిలో ఉన్నారు, అలాగే అద్భుతములు అనుభవిస్తున్నవారు, చూస్తున్నవారు, స్వస్థత కార్యములు చూస్తున్నవారు వందల మంది ఉన్నారు, అనేక మంది అనుభవిస్తున్నారు. ఇదేంటి అసలు చాలా విచిత్రంగా ఉంది, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ప్రభువుని అడిగారు. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా అలాగనే ఉంది. లక్షల మంది ఉన్నటువంటి సభలలో వందల మంది కూడా రక్షించబడట్లేదు. ఒకవేళ వరుస క్రమములో లెక్కకు మాత్రమే వందల మంది, వేల మంది బాప్తిస్తాలు తీసుకుంటున్నా వారిలో నిజముగా మార్పు చెంది మారినటువంటి వారు ఎంతమంది? ఈరోజు చాలామంది చెప్పుకుంటున్నారు, మా సంఘంలో వేల మంది బాప్తిస్తాలు తీసుకున్నారు, మొన్న 3,000 మంది, పోయినసారి 4,000 మంది, ఈసారి 5,000 మంది అని లెక్కలు చెప్పుకుంటున్నారు. వీళ్ళ దగ్గర బాప్తిస్తాలు తీసుకుంటున్నటువంటి వేల మంది, లక్షల మందిలో నిజముగా వాక్యము ద్వారా పట్టుబడి జీవితములు మార్చుకొని మారు మనస్సు పొంది పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నిజరక్షకుడైన క్రీస్తులో ఎదిగేవారు ఎంతమంది? వేరే సంఘాల నుండి వచ్చిన వారు కాకుండా, వేరే సంఘాలు మానుకొని అలిగి ఇక్కడికి వచ్చి బాప్తిస్తాలు తీసుకున్న వాళ్ళు కాకుండా, కేవలం ఏ సంఘములో బాప్తిస్తాలు తీసుకుంటున్నారో వారు ఆ సంఘ సేవకుని వాక్యమును విని మార్చబడి ఆ సంఘములో చేర్చబడ్డవారు ఎంతమంది? వీళ్ళకి అనుమానం వచ్చింది, అడుగుతున్నారు, ప్రభువా, ఇన్ని లక్షల మంది నిన్ను వెంబడిస్తున్నారు, రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అడిగితే ప్రభు చెప్తున్నాడు, అయ్యా, లక్షల మంది ఉండొచ్చు, కంటికి కనపడతా లక్షల మంది ఉండొచ్చు, లక్షల మంది రక్షణ పొందకపోవచ్చు, ఒకరి సంగతి అవసరం లేదు, మీ కొరకు మీరు ఆలోచన చేయండి. ఏమంటున్నాడు అంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. మొదటిది ద్వారము, రెండవది ప్రవేశించుట, మూడవది ఏంటి? పోరాటం. ఈ 3 మానవ ప్రయత్నంలో మారు మనస్సు పొంది ఎవరైతే రక్షింపబడాలనే ఆశ ఉంటుందో, ఎవరికైతే ఆ తపన ఉంటుందో, ఈ లోకమును విడిచిపెట్టాలి, లోకం మీద వ్యామోహము లేనివారు, లోకమును విసర్జించిన వారు, లోకం మీద వెగట కలిగిన వారు, పాపం మీద వెగట కలిగిన వారు, ఈ లోకం సంబంధమైనటువంటి జీవితమును విడిచిపెట్టి వారు ద్వారము దగ్గరికి రావాలి. ఎక్కడికి వెళ్ళే ద్వారము అది అంటే నిత్యరాజ్యమునకు వెళ్ళే ద్వారము. ఆ ద్వారం దగ్గరికి వస్తే ఆ ద్వారం ఇరుకు ద్వారం. ద్వారము ఇరుకుగా ఉన్నది. ఇరుకు ద్వారములో వెళ్ళడానికి ఏం చేయాలంటే వీళ్ళు ఇప్పుడు పోరాటం చేయాలి. పోరాటం చేయటం మనందరికి బాగా తెలుసు. ఎన్ని రకాల పోరాటాలు ఉంటాయి. ఆస్తి కోసం పోరాటం, లేకపోతే ఆ భాగాల కొరకు పోరాటం, మనకు కావాలనుకున్న దానిని మనము పొందుకోవడానికి ఆ పోరాటం. ఇన్ని రకాల పోరాటాలు, ఇవన్నీ కూడా లోక సంబంధమైన పోరాటాలు. దేవుని పిల్లలుగా, రక్షణ పొందిన వారుగా, రక్షింపబడిన వారుగా చేయవలసినటువంటి పోరాటం ఒకటి ఉంది. ఆ పోరాటం చేయండి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. రక్షణ పొందువారు, రక్షింపబడిన వారు, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంది, ప్రత్యేకమైనటువంటి రాజ్యం ఉంది, వాగ్దానం చేయబడినటువంటి రాజ్యం.
వాగ్దానం చేయబడినటువంటి ఆ స్థలములోనికి నీ వెళ్ళాలంటే అది ఉచితముగా ఇచ్చాడు, కానీ పోరాటం చేసి నువ్వు ప్రవేశించాలి. ఉచితంగా వచ్చిందంటే ఎంతమంది? ఊరకిస్తున్నావు అంటే ఎంతమంది అండి వచ్చేది? ఊరకిస్తున్నావు అంటే ఏదో సామెత ఉంది ఒకటి, ఇంతకుముందు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఊరకిస్తామంటే సచ్చేవాడు కూడా లేచి వస్తాడంట. ఏదన్నా మనం ఇవ్వాలంటేనేమో నేను ముసలోనండి, మా ఇంట్లో ఎవరు ఉన్నారండి, పని లేదండి, పని లేదండి, ఎన్నో చెబుతాం వంకలు. మనం తీసుకోవాలంటే మన పిల్లల్ని లెక్క పెడతాం, మనం లెక్కేసుకుంటాం, మన ముసలోళ్ళని కూడా ఇంకా వృద్ధులను కూడా లెక్కేసుకుంటాం. ఇచ్చే దానిలో లెక్క వేరు ఉంటుంది, తీసుకునే దానిలో లెక్క వేరుగా ఉంటుంది. అది కాకుండా ఉచితంగా ఇస్తున్నారంటే ఎగబడే వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు ఈ నిత్యరాజ్యము మనము రుసుము పెట్టుకునేది కాదు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన సొంత వారిని చేసుకున్నాడు. స్వరక్తంతో మనల్ని సొంత వారిని చేసుకున్నాడు. మన కొరకు ఒక రాజ్యమును సిద్ధపరిచాడు. ఆ రాజ్యములోనికి ప్రవేశించండి అంటే కొప్పలు తెప్పలుగా వచ్చారు, కానీ ఇంతమంది వెళ్ళడానికి ఆ ద్వారం ఇరుగు ద్వారం, చిన్న ద్వారం. ఆ ద్వారంలోనికి వెళ్ళాలి అంటే నీ వెళ్ళకముందే అక్కడ ఇంకా 2-3 ఉన్నారు. ఎవరు త్వరపడి వెళతారో, బలత్కారముగా వెళతారో వారు మాత్రమే అవతలకి దాటుతారు. ద్వారం చిన్నది, ద్వారము దాటి అవతలకి వెళ్ళావా విశాలమైనటువంటి భవనాలు. ఒక చిన్న ఉదాహరణ ఇప్పటికీ కూడా ఉందని నేను చెప్పేటువంటి స్థలం జిన్నా టవర్లో హెమనీ ఐస్ క్రీమ్ షాప్ ఎదురు ఒక టీ స్టాల్ ఉంటుంది. ఇప్పటికైనా వెళ్ళి చూడండి. ఇంకా మీరు టీ స్టాల్ ఉంటుంది. ఆ టీ స్టాల్ ప్రక్కన చిన్న ద్వారం ఉంటుంది. చిన్న ద్వారం, చాలా చిన్నదనమాట. మన ఇళ్ళకు ఉండేటువంటి వాకిలి కంటే కూడా ఇంకొంచెం చిన్నగా ఉంటుంది. అది ఏమిటి అంటే పెద్ద హోటల్. అది అందులో నుంచి లోపలికి వెళితే హోటల్. అది విశాలంగా ఉండే టేబుల్స్, చైర్స్ అన్నీ. ఒకసారి సారూన్ గారు బాగున్నప్పుడు మేమంతా బజారు వెళ్ళి వస్తా, ఆ సమయానికి ఏదైనా టిఫిన్ చేద్దామని వెళితే నేనన్నాను, ఆ చిన్న ద్వారం చూసి ఈ చిన్న హోటల్కి ఎందుకండి, అవతల ఉంది కదా విష్ణుమోహన్ ఉంది, అందుకే దాంట్లోకి వెళ్దాం పదండి అన్నాను. శంకర్ విలాస్. అయితే సారూన్ గారు అన్నారు, వాళ్ళది మున్సిపల్ ఆఫీస్ కాబట్టి, లేదండి లోపలికి వెళ్దాం రండి అని తీసుకెళ్ళాడు. చిన్న ద్వారం నుంచి లోపలికి వెళ్తే ఎన్ని టేబుల్సో ఎన్ని కుర్చీలో ఉన్నాయి, విశాలంగా ఉంది. యేసు ప్రభు చెప్పింది కూడా అదే. ద్వారము చిన్నది, నీవు అందులోనికి వెళ్ళడానికి మాత్రం నువ్వు ప్రయాసపడాల్సిందే. ప్రయాసపడి లోపలికి వెళితే అక్కడ నీకు అవసరతలన్నీ తీర్చబడతాయి అని ఇప్పుడు అంటున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశించాలని పోరాడుతున్నారు, పరలోకం వెళ్ళాలనుకున్నారు, కానీ వారి జీవితంలో విడవలసినవి ఎన్నో ఉన్నాయి, అవి విడిచిపెట్టలేదు కనుక వారు పోరాడలేక అందులో ప్రవేశించలేకపోతున్నారు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఇది ఎవరో చెప్పింది కాదు. ఇరుగు ద్వారమున ప్రవేశింప పోరాడండి అన్నాడు. మనకు పోరాటం అవసరం. పోరాటం మన నోటికి మాత్రమే తెలుసు. పోరాటం నోటితో స్తుతులు చెబుతాం, స్తోత్రాలు చెబుతాం, కేకలు పెడతాం, పరిశుద్ధాత్మ వచ్చిందని ఎగురుతాం, ఇంతవరకే. ఈ పోరాటం అంతవరకే ఉంటుంది. తర్వాత ఆరాటం ఆరిపోద్ది. పోరాటం చేయాలంటే ఏముండాలా? ఆరాటం ఉండాలి. ఆరాటం ఆరిపోతే ఏముండదు, పోరాటం చేయాలన్న ఆశ కూడా ఉండదు. పాట మాత్రం పాడతాం. దైవజనుడు ఆయన ఎందుకు రాసుకున్నాడు, మనోళ్ళు మాత్రం పాడతారు. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. దైవజనుడు గేయ రచయిత తన జీవిత అనుభవాలు రాసుకున్నాడు. మనం పాట బాగుందని పాడుతున్నాం అంతే. ఈ పాట పాడుతున్నప్పుడు ఎంతమంది పోరాటం చేస్తున్నారు ఆధ్యాత్మిక జీవితంలో. ఆ ద్వారమును దాటి అవతలకు వెళ్ళాలని, ఆ ద్వారం దాటే వాళ్ళు ఎవరో యేసు ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఆ ద్వారం దాటాలంటే పోరాటం కావాలి. ఆ పోరాటం చేయాలి అంటే ఎవరు ఉండాలంట? మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినముల మొదలుకొని ఎప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడింది. బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ రాజ్యము సంఘమును కూర్చో ఆయన చెప్పుకొచ్చాడు. యోహాను దినములు మొదలుకొని, బాప్తిస్మిచ్చి యోహాను గారి దినములు మొదలుకొని ఇప్పటి వరకు దేవుని రాజ్యము, పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుతుంది. ఈ రాజ్యములో ఎవరైనా ప్రవేశించాలి అంటే బలత్కారులు మాత్రమే ప్రవేశిస్తారు అన్నాడు. ఏ బలత్కారులు? ఇప్పుడు సంఘంలో బలత్కారులు ఎవరు ప్రవేశించేది అంటే, ఇప్పుడు చర్చి ఉంది, చర్చిలోకి అందరూ వస్తారు. తాగుబోతులు వస్తారు, వ్యభిచారులు వస్తారు, దొంగలు వస్తారు, పాపులు అనేక మంది మందిరంలోనికి వస్తారు. ఒకసారి ఇలాగనే ప్రార్థన జరుగుతుంది, ఆదివారం ఆరాధన, పాత చర్చి. అప్పుడు ఒకతను ఫుల్గా దాగి వచ్చి ఆ మూలన కూర్చున్నాడు, ఆ ప్రక్కన వాకిటికి అడ్డంగా కూర్చుంటే నేను ఇక్కడ నుంచి చెప్తున్నా. అప్పుడు మన బ్రదర్స్ వెళ్ళి లేపుతుంటే లెగవట్లా, ఫుల్ అయిపోయాడు. నేను వెళ్ళి వేరే అతను మన గ్రామంలో కాదు, అయితే మనకు తెలిసిన అతను, నేను వెళ్ళి లేపి, బాబు ఇక్కడ కూర్చోకూడదయ్యా, నువ్వు తాగు వచ్చావులే, వెళ్ళదు అంటే తాగితే రాకూడదా అంటున్నాడు. తాగితే రాకూడదంటే, నువ్వు తాగొచ్చి ఇక్కడ అడ్డంగా కూర్చుంటున్నావు కదా అంటే, యేసు ప్రభువే నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం నెట్టేయని అన్నాడు. మీరేందండి అన్నాడు. వాక్యం చూడండి ఎంత బాగొచ్చు ఆయనకి. మళ్ళీ క్రిస్టియన్ కాదు, యేసు ప్రభువే నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం నెట్టివేయని అంటే, మీరేంటి లేచి వెళ్ళిపోమన్నారు నన్ను అని. అసలు అంత ఫుల్ లోడ్ అయిన ఆయనకి జ్ఞాపకం ఉంది వాక్యాలు. ఇలాంటి వాళ్ళు అందరూ వస్తారు, కానీ దేవుని రాజ్యము బలత్కారులు మాత్రమే ప్రవేశిస్తున్నారు. సంఘంలో లెక్కగా మాత్రమే అందరు రావచ్చు. అందరికీ విందు సిద్ధముగా ఉంది. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు, ఆ విందును ఆరగించేవారు 10 మంది సిద్ధపడ్డారు, కానీ 5 మాత్రమే విందులోనికి వెళ్ళారు. సంఘంలో చాలామంది ఉంటారు, దొంగలు, వ్యభిచారులు, తాగుబోతులు, తిట్టిపోతులు, పండుపోతులు, ఇలాగే ఎన్నో రకాలైనటువంటి వారు అందరూ ఉంటారు. కానీ దేవుని అంగీకరించేవారు, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించేవారు, క్రీస్తు వలె మార్చబడిన వారు, క్రీస్తు వలె జీవించేవారు కొద్దిమందే ఉంటారు అని యేసు ప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, బాప్తిస్మిచ్చు యోహాను దినముల మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుని రాజ్యము బలత్కారముగా పట్టబడుతుంది అన్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను దినముల మొదలుకొనే సువార్త ప్రకటించబడింది. అంతకుముందు ప్రవక్తలు దేవుని ఉగ్రతను ప్రకటించారు, దేవుని ప్రవచనాలను ప్రవచించారు. ఇప్పుడు సువార్త ప్రేమతో ప్రకటించబడింది, జాలితో ప్రకటించబడింది. మీకు ఒక రాజ్యము సిద్ధపరిచానన్నాడు దేవుడు. ఆ రాజ్యములోనికి రావడానికి బలత్కారులు కావాలి. ఏ బలత్కారులు? బలవంతులే బలత్కారులు. బలం లేని వాళ్ళు పోరాటం చేయగలరా? పోరాటం చేస్తారా? ఇప్పుడు
ఈ యవనస్తులు ఉన్నారు మన దగ్గర. యవనస్తులతో పాటు నేను పోరాటం పరిగెత్తగలనా, బరువులు ఎత్తగలనా? లేదు. శరీర సంబంధమైనటువంటి బలవంతులను గురించి బైబిల్ చెప్పట్లా. శరీర సంబంధమైనటువంటి బలవంతులు కొంతమంది సన్నగా ఉంటారు, వేళలో ఏం బలం ఉందలే అన్నట్టు 2 ప్లేట్లు లాగిస్తారు. వాళ్ళు కనపడరు, ఏమి అసలు సన్నగా కనపడతారు, కానీ వాళ్ళే అసలు బలం ఉంటుందిలే అంటే పెట్టింది పెట్టినట్టు వెళ్ళిపోతూనే ఉంటుంది వాళ్ళకి. కొంతమంది ఇంతలా ఉంటారు, అబ్బా వీళ్ళు చూస్తేనే గుండెకి లాగిచ్చేటట్టున్నారు అంటే వాళ్ళు కొంచెం చాలా అంటారు. రకరకాల మనుషులు ఉంటారు. ఊహిస్తాం తప్పుడు ఊహలు మనయన్నీ. కండ బలము, గుండె బలము, మంది బలము, మార్బలము, కొలబలము, ధనబలము, ఇవే ఈ దేవుని రాజ్యానికి పనికిరావు. బలవంతులు కావాలి. ఏ బలవంతులు వీళ్ళు అంటే దేవుని శక్తిని పొందిన వారుగా, వీళ్ళు వాక్యములో బలము కలిగిన వారు, ప్రార్థనా పట్టుదల బలము కలిగిన వారు, ఆత్మ సంబంధమైనటువంటి బలము కలిగిన వారు. వీళ్ళు బలత్కారులు. బలత్కారులు అంటే ఎవరు? వాక్యానుభవం కలిగిన వారు, ప్రార్థనానుభవాలు కలిగిన వారు. ప్రార్థన చేయండి అంటే ఏదో కళ్ళు మూసుకొని అటు ఇటు చూసుకొని ముసుగేసుకొని కొంతమంది సంఘంలో ప్రార్థన నువ్వు చేయమ్మా, నువ్వు చేయి అంటారు. ఒకవేళ ప్రార్థన చేయమన్న సమయానికి లేచిపోయేవారు కూడా ఉన్నారు బయటికి. ఏదో ఊరగని అప్పుడప్పుడే దగ్గు వచ్చినట్టు అనుకుంటే వెళ్ళిపోతారు, ప్రార్థన చేయాల్సి వస్తుందని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రార్థనలు చేస్తున్నారా, సరే అయిపోయినాక వెళ్దామని ప్రార్థనలు చేయటం అయిపోయినాక వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా బలహీనులు. ధనబలం ఉంటుంది, కొల బలం ఉంటుంది, గుండె బలం ఉంటుంది, మంది బలం ఉంటుంది, మార్బలం ఉంటుంది. ఎన్ని బలాలున్నా వీళ్ళే బలం లేనోళ్ళు? ప్రార్థనా బలం లేనివాళ్ళు. ప్రార్థనా బలం లేదు వీళ్ళకి, ప్రార్థనా బలం కావాలి. కొంతమంది గంటలు ప్రసంగం చేస్తారు, నాకంటే వీరులు లేరు అంటారు. ప్రార్థన మాత్రం అసలు ఏం ఉండదు అలా కాడ. ప్రార్థనా బలం మోకరిస్తే ఎంతసేపు అయినా అలాగా దేవునితో లీనమైపోవాలి. కేకలు పెట్టడం అని కాదు, మరలా ఎగరడం అని కాదు. ప్రార్థన అనుభవాలు, దేవునితో లీనమైపోయే అనుభవాలు. ప్రార్థనా బలం, ఆత్మబలం ఎలాగూ ఉండాలి. బలవంతులు, బలత్కారులు అంటే నిత్యావసరాల కొరకు బలత్కారం చేస్తారు, పోరాటాలు చేస్తారు. నీరు జల వివాదం కాడ పోరాటం, రాష్ట్రాలు దేశాలు వారి సరిహద్దుల్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తారు. అయితే విశ్వాసులు చేయవలసిన పోరాటం ఏంటంటే, నీవు అపవాదితో పోరాడుతూ నీ నిత్యరాజ్యము వైపు నువ్వు చూస్తూ అందులో ప్రవేశించాలి. నీకంటే బలవంతులు ఉన్నారనుకో, వాళ్ళు వెళ్ళిపోతారు లోపలికి, నిన్ను రానీరు. కొన్ని సందర్భాల్లో అపవాది నీతో పోరాడుతూ ఉంటాడు, నీవు అందులోకి పోకుండా. ఏందబ్బా ఒకరోజు వాక్యం విన్నా వెమ్మటనే ఇక పరలోకం వెళ్తానని పోతున్నాం, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఈ లోకం ఎంత సుఖం, లోకంలో ఎంత ఆనందం ఉంటే అని అన్నీ చూపిస్తూ ఉండి నీ నడకను, పరుగును, పోరాటాన్ని, ఆత్మీయతని అన్నిటినీ ఆపివేయాలని సాతానుడు నీ ఎదుటికి అన్నీ తీసుకొని వస్తూ ఉంటే నీ వాటి అన్నిటిని పోరాటం చేయాలి. మీరు పోరాడునది ఎవరితో అన్నాడు పౌలు భక్తుడు? ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు, మనం పోరాడునది మనుషులతో కాదు, శరీరంతో కాదు. శరీరం కలిగిన వాళ్ళతో అయితే మనం అటు తిరిగి అట్లా పడేసి గెలవచ్చు, కాదు. మనం పోరాడేది ఎవరితో అంటే ఆకాశ మండలమందున్న శక్తులతో. మన దేశం మనం ప్రవేశించడానికి వెళుతుంటే ఎన్ని ఆశలో ఈ లోక సంబంధమైన విషయాలన్నిటిని చూపించి మనల్ని ఆపివేస్తూ ఉన్నప్పుడు వాక్యమనే ఖడ్గము చేత మనము యుద్ధం చేస్తూ ముందుకు వెళ్ళాలి, పోరాటం చేస్తూ. బలత్కారులు మాత్రమే అందులో ప్రవేశిస్తారు అన్నాడు. బలత్కారులుగా ఉంటున్నావా సహోదరి సహోదరుడా? యేసు ప్రభు చెప్తున్నాడు, బాప్తిస్మిచ్చే యోహాను దినముల మొదలుకొని ఇప్పటి వరకు
అంతకుముందు బల్కారులు, ప్రార్థనాపరులు, అనుభవాలు కలిగిన వారు, ఆత్మీయ అనుభవాలు కలిగిన వారు, హన్నా లాంటి వారు, దావీదు గారు లాంటి వారు, సాంసోన్ లాంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు పరలోక రాజ్యము కొరకు పోరాడేటువంటి వారు. నీవు నిత్య రాజ్యములోనికి చేరాలి అంటే, ఆ దేవుని సంఘమనే రాజ్యమును నీవు చేరాలి అంటే పోరాటం చేయాలి. ప్రతినిత్యము అపవాదితో పోరాటం చేయాలి. అపవాదితో పోరాటం చేయాలి. ఇలాంటి పోరాటం చేసే బలత్కారులు, యోధులు కొంతమంది ఉన్నారు. వారిని చూపిస్తున్నాడు దేవుడు. ఎవరో చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త అయిన యెషయా గారు 26వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా దేవుని మాటను తెలియజేస్తున్నాడు. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ వినండి. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, నీవారు నా వారు, నీ తరపు వారు నా తరపు వారు, నీ బంధువులు నా బంధువులు, నీ పిల్లలు నా పిల్లలు అని మనం ఎలాగ మాట్లాడుకుంటామో, ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు మనం మాట్లాడుకున్నట్లుగా యేసు ప్రభువు దేవుడు అంటున్నాడు ప్రవక్త అయిన యెషయా ప్రవక్త ద్వారా. ఇక్కడ అంటున్నాడు, నీ వారు నా వారు. రెండు రకాలైన ప్రజలను చూపిస్తున్నాడు దేవుడు. నీ వారు మృతులైనటువంటి వారు, నీ వారు ఏమన్నాడు, మృతులైన నీ వారు బ్రతుకుతారు. చనిపోయినటువంటి వారు నీ వారు నా వారు, ఎవరైనా సరే చనిపోయినటువంటి వారు నీ వారు బ్రతుకుతారు అంతే. ఇక్కడ రెండో మాట అంటున్నాడు, నా వారి శవములు సజీవములగును అన్నాడు. రెండు పదాలు ఉపయోగించబడిన రెండు పదాలు వేరువేరు. బ్రతకడం, సజీవులుగా ఉండడం రెండు వేరు. రెండు ఒకటే కదండి. బ్రతకడం అన్నా సజీవంగా ఉన్నారన్నా ఒకటే కదండి అనుకుంటాం మనం. సజీవులే కదా నిన్ను స్తుతించేది అంటున్నాడు భక్తుడు. అదేంటి సజీవులు స్తుతించడం? రెండు ఒకటే కదా. కొన్ని పదాలు ఉన్నాయి, ఈ పదాలు రెండు ఒకట్లాగానే ఉంటాయి. 9వ కీర్తనలో మోషే గారు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మనుషులను నువ్వు మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అంటున్నావు. మనుషులన్నా నరులన్నా ఒకటే కదండి అనుకుంటాం. ఇక్కడ అంటున్నటువంటి మాట వ్యత్యాసాన్ని మనం గమనించాలి. బ్రతకడం, సజీవులు అవ్వడం రెండు వేరు. ఎలాగూ అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, మృతులైన నీ వారు బ్రతుకుతారు. బ్రతికిన వారు మరలా వారు నిత్యరాజ్యములో రెండవ మరణములోనికి వెళతారు. విశ్వాసం లేకుండా, నిరీక్షణ లేకుండా, ప్రభువుని స్వరక్షకునికి అంగీకరించకుండా, పాపంలో ఒప్పుకోకుండా, పశ్చాత్తాపం లేకుండా, క్రీస్తు రక్తం చేత కడగబడకుండా, సంఘములో చేర్చబడకుండా, నీవు దేవుని బిడ్డగా మార్చబడకుండా, నీ పాపంలోనే ఉండి నీ యొక్క అక్రమ కార్యములు చేస్తూ నీవు చనిపోతే, నీవు ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూసును. ఆయనను పొడిచిన వారు సైతం ఆయనని చూస్తారు. అందరూ లేపబడతారు, బ్రతుకుతారు. ఇది ఇక్కడ ప్రభు వ్యత్యాసంగా చెప్తున్నాడు. మృతులైన నీ వారు బ్రతుకుతారు. వారు బ్రతికి ఏమవుతారు? తీర్పులోనికి వస్తారు. తీర్పు తీర్చబడిన తర్వాత రెండవ మరణములోనికి వెళ్ళిపోతారు. కానీ నా వారు ఉన్నారు, నా ప్రజలు ఉన్నారు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, వారు కూడా తీర్పులోనికి వస్తారు. కానీ
వారేమవుతారు? రెండో మరణములోనికి వెళ్ళరు, వారు నిత్యరాజ్యములోనికి వెళతారు, సజీవులుగా ఉంటారు. ఇది మాట వ్యత్యాసం కలిగింది. ఎవరైతే సజీవులుగా నిత్యరాజ్యములకు వారసులుగా ఉంటారో వారు బలత్కారులు, ప్రార్థనాపరులు, ఆత్మానుసారులు, పరిపూర్ణులు. వీళ్ళు మాత్రమే బలత్కారులు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. బలత్కారులు ఎక్కడెక్కడ ఉన్నారో చూస్తున్నాం మనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ మరియ మార్తమ్మ గారు వారి తమ్ముడు అయినటువంటి లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి సందర్భం దగ్గర మాట్లాడుతూ యేసు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువారు మరన్నటికి చనిపోరు అన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మరియ మార్తమ్మల దగ్గర వారి తమ్ముడిని గూర్చి ఆయన చనిపోయిన సందర్భంలో బ్రతికించడానికి వచ్చినప్పుడు చెబుతున్న మాట ఇది. వారి సహోదరి లాజరు సహోదరి చెప్తుంది, అయ్యా పునరుద్ధానం ఉంది, పునరుద్ధానమున నా తమ్ముడు లేపబడతాడని నేను విశ్వసిస్తున్నాను అంటే అప్పుడు అంటున్నాడమ్మా, పునరుద్ధానమును నేనే, జీవము కూడా నేనే అని ఇప్పుడు అంటున్నా. నాయందు విశ్వాసముంచువారు చనిపోయినను బ్రతుకును. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. వినండి, నా వైపు చూడండి. యేసు ప్రభు చెప్పిన మాట, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. చనిపోయినటువంటి పెద్ద పెద్ద సావుకులను తీసుకుందాం. పెద్ద పెద్ద సావుకులు బైబిల్ మిషన్ దేవదాసాయి గారు, హోసన్న మినిస్ట్రీ ఏసన్న గారు, ఇంకా భక్తర్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, మా నాన్నగారు, ఇలాగా ఇంకా కొంతమంది చనిపోయిన పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. వీరందరూ దేవుని యందు విశ్వాసం ఉంచలేదా? వీరందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారుగా. ప్రభువు చెబుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. మరి వీళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు, గొప్ప సేవ చేశారు, లక్షలాది మంది ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించారు. మరి వారు ఎందుకు చనిపోయారు? మరి వారు ఎందుకు బ్రతకట్లా? చనిపోయినను బ్రతుకుదురు అన్నాడు కదా, మరి చనిపోయిన వారు ఎందుకు బ్రతకలా ఇప్పుడు దాకా? ఏ ఒక్కరన్నా యేసు ప్రభుని అంగీకరించిన పెద్ద పెద్ద సేవకులు చనిపోయినటువంటి వారందరూ ప్రభునందు విశ్వాసం ఉంచారు కదా, ఎందుకు బ్రతకలేదు వారు అంటే వారు బ్రతికారు. అయితే ఎలాగా అంటున్నాడు. ఎలాగూ బ్రతికారు అంటే ఎఫెసీ పత్రికలు అంటారు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా దేవుడు ఏం చేశాడు? క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చెప్పుకున్న పెద్ద పెద్ద సావుకులందరూ కూడా మరి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తుతో కూడా వారిని బ్రతికించారు. వారు ఇప్పుడు వరకు కూడా బ్రతికే ఉన్నారు. శారీరకంగా వారు చనిపోయారు, కానీ వారు బ్రతికే ఉన్నారు. ఒక పెద్ద సావుకుడు ఒక ఆయన అంటున్నాడు, రేపు నేను చనిపోయానని చెప్పినా మీరెవరు నమ్మొద్దు అన్నాడు. ఎందుకు అని అడిగితే, నేను చనిపోయానని చెబితే మీరు నమ్మొద్దు, నా అడ్రస్ మాత్రమే మార్చబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమైంది? ఇప్పుడు అడ్రస్సే మార్చబడింది. నేను సజీవంగానే ఉన్నా, ఈ గదిలో నుంచి ఆ గదిలోనికి, ఈ లోకంలో నుంచి మరో లోకంలోనికి వెళ్ళిపోయా అంతే. భూలోకములో నుండి నేను పరదేశంలోనికి వెళ్ళాను, అడ్రస్ మార్చబడింది. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఎక్కడున్నాడు, పలానా సహోదరుడు ఎక్కడున్నాడు అంటే వారి అడ్రస్ మారింది. ఎక్కడ భూలోకంలో నుంచి ఏ లోకంలోకి వెళ్ళారు? ఇప్పుడు పరదేశంలో ఉన్నారు.
మన ఆది పితామహులు అందరూ ఆ పరదేశంలోనే ఉన్నారు. దానిని అబ్రహాము రొమ్ అన్నారు. అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సాధు సుందర్ సింగ్ గారు, భక్తి సింగ్ గారు, బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు, హోసన్ స్టేషన్ గారు, మన వీళ్ళంతా పెద్ద పెద్ద సావుకులంతా వారి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తుని స్వరక్షకునికి అంగీకరించారు. కనుక వారు ఏమయ్యారు? ఇప్పుడు బ్రతికించబడ్డారు. పాపములో ఉండి వారు చనిపోయిన వారుగా ఉండగా దేవుడు వారిని బ్రతికించారు. ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. వాళ్ళ సేవ కనబడట్లేదా? ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళ సేవ అంతా, ఈ పెద్ద పెద్ద వాళ్ళ సేవ అంతా ఇప్పటికీ సజీవంగా ఉంది. అనేక మంది రక్షించబడుతున్నారు. అనేక మంది నిత్య రాజ్యములకు వారసులుగా సిద్ధపడుతున్నారంటే వారి సేవ పరిచర్య సజీవంగా బ్రతికే ఉంది. ఇక్కడ మరో మాట అంటున్నాడు, చనిపోయినను వారు బ్రతుకుతారు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువారు మరన్నటికి చనిపోవాలా. ఇప్పుడు మనం 2 రకాలుగా ఆలోచిద్దాం. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు అన్నాడు. పాడి మీద మోసుకొని పోతున్న నాయీన్ అనేటువంటి గ్రామంలో ఒక యవనస్తుడు యేసు ప్రభు వారు పాడిని ముట్టి బ్రతికించాడు. చనిపోయినను బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభుని స్వరక్షకునికి అంగీకరించాడు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? 4 దినాలైంది చనిపోయి, లాజరుని బ్రతికించాడు ప్రభు. అతను లేచి సజీవుడయ్యి ఆ యేసు ప్రభుని అంగీకరించాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఎలాగో ఎంతోమందిని తలితాకుమి అని ఆ చిన్న వయసు కలిగినటువంటి అమ్మాయిని, యవనస్తురాలని బ్రతికించాడు. ఆ అమ్మాయి లేచి ప్రభుని అంగీకరించింది. మరి ఇప్పుడు ఎక్కడుంది ఆ అమ్మాయి? వాళ్ళ అడ్రస్ ఎక్కడుంది? వాళ్ళు ఎక్కడున్నారు? ప్రభువు చెప్తున్న మాటలు చాలా లోతైన విషయాలు. నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయిన బ్రతుకును అంటే ఇదిగో ఎలాగా చనిపోయినటువంటి వారు బ్రతకడం అంటే లాజర్ లాగునో, నాయీను కుమారు ఆ గ్రామస్తులాగునో, లేకపోతే శతాధిపతి కుమార్తెలాగునో కాదు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు మరన్నటికి చనిపోరు అంటే ఈ రోజున బ్రతికించబడిన వారుగా మనమందరమును రక్షించబడిన విశ్వాసులుగా ఉన్నాం. ఏంటమ్మా జానపల్ల? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు. ఇప్పుడు రక్షించబడ్డాం మనం అందరం. అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచాం. ఇప్పుడు మనం ఏమవుతామంట? మరి అన్నటికీ చనిపోరు అన్నాడు. మనం చనిపోతామా? చచ్చిపోతాం. మనం చచ్చిపోతాం. కానీ యేసు ప్రభు వారి ఉద్దేశం అది కాదు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవారు అంటే ఈ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్న మనలను దేవుడు క్రీస్తుతో కూడా లేపితే విశ్వాసులుగా మార్చబడి పరిశుద్ధాత్మ అనుభవాలు, వాక్యానుభవం, ప్రార్థన అనుభవం కలిగి విశ్వాసిగా జీవిస్తూ నువ్వు మరన్నటికి చనిపోకుండా, మరలా తిరిగి లోకం వైపు కాకుండా, పాపములు శాపములను నీవు మగిపోకుండా ఉంటే మరన్నటికి నీవు ఇంకా చచ్చిపోవు. అంటే ఆ 2వ మరణములోనికి వెళ్ళవు. ఇటు వారి మీద 2వ మరణం ఏమీ చేయదు. ఇది అర్థం ప్రభు చెప్పింది. బలత్కారులు ఎవరు అంటే మనమే. ఆయన యందు విశ్వాసం ఉంచి మనమందరమును క్రీస్తుతో లేపబడిన వారమై ప్రభువులో మనం బలంపడి ఆ 2వ మరణమునకు గురి కాకుండా ఉండేటువంటి వారమే. అందుకే యేసు ఆమెతో అంటున్నాడు, అమ్మా, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరన్నటికి చనిపోరు. వారు బలవంతులు వారు, బలత్కారులు వారు. అలాంటి వారు తీర్పులోనికి రారు అంటున్నాడు. 5వ అధ్యాయం 24వ వచనంలో యోహాను సువార్తలోనే. ఇప్పుడు ఇరుకు ద్వారమున ప్రవేశించే బలత్కారులు వారిని గురించి చెబుతున్నాడు ప్రభు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు, వారు ఎవరైనా నిత్య జీవము కలిగిన వారై ఉండి
వారు మరణిస్తే తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని ప్రభువు చెప్తున్నాడు. ప్రభువు మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచువారు మరణములో నుండి తీర్పులోనికి వెళ్ళిపోతాం. తీర్పులోనికి రాక మరణంలో నుండి మనం జీవములోనికి వెళ్ళిపోతాం. అయితే తీర్పులోనికి రాకపోతే ఎలాగా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఎందుకనగా దేహముతో చేసిన ప్రతి కార్యమును గూర్చి మనమందరమును దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారు ఆయన సింహాసనం ఎదుటికి మనమందరమును రావాల్సిందే, ప్రత్యక్షం కావాల్సిందే. మరి ఇక్కడేమో మరణములో నుండి జీవములోనికి దాటుతామని ప్రభువే చెబుతున్నాడు, తీర్పులోనికి రాము అంటున్నాడు. పౌలు భక్తుడేమో దేహముతో చేసిన ప్రతి కార్యమును గూర్చి లెక్క ఒప్పజెప్పడం కోసం మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిందే, తీర్పులోనికి రావాల్సిందే. ఇప్పుడు ప్రభు చెప్పింది కరెక్టా, లేకపోతే పౌలు గారు చెప్పింది కరెక్టా? రెండో కరెక్టే. ప్రభు చెప్పింది ఏమిటి అంటే, తీర్పులోనికి రాకంటే ఆ సమయంలో నిన్ను గూర్చి చెడ్డ తీర్పు తీర్చబడదు. తీర్పులోనికి వస్తాం మనం, క్రీస్తు న్యాయపీఠం మీదకి రావాల్సిందే, ప్రతి వారి లెక్క ఒప్పజెప్పవలసిందే. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారమే. మనం పాట పాడేవాళ్ళం కదా, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథము బాట బాయలై పొందెదరో తీర్పును. మానవోండా నీ గతే మౌను తెలియోనా, ఏమేమి చేయో చోంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయో చోంటివో తప్పించుకొందువా. గనులైన మృతులైన గనులు హీనులు యేసయ్య ఎదుటను ప్రతివారు నిలసి యోందరు బ్రతికిన రీతిగాను, ప్రతివారు నిలచి యోందరు బ్రతికిన రీతిగాను. ఓ మానవుండా నీ గతి ఏమో, ఏమేమి చేయో చోంటివో తాపించుకో. మృతులైనటువంటి గనులు, గొప్పవారు, ధనవంతులు, హీనులు, దరిద్రులు ఎవరైనా సరే ప్రతి వారును క్రీస్తు న్యాయపీఠం మీదకి రావాల్సిందే. అందరం వస్తాం, కానీ మనలను గూర్చి చెడ్డ తీర్పు తీర్చబడదు. అది యేసు ప్రభు చెప్పింది. మీరు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, మిమ్మల్ని గూర్చి చెడు తీర్పు తీర్చబడదు, తీర్పులోనికి వస్తాం. అయితే ఏమని తీర్పు వస్తుంది? బలానమ్మకమైన దాసుడా, బలానమ్మకమైన దాసురాలా, నీవి కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక నీవు ఈ రాజ్యముల మీద నీవు పరిపాలన చేయి. ప్రభు చేత మనము యోగ్యులముగా తీర్చబడే సమయం ఆసన్నమవుతుంది. దాని కొరకు మనము ఇరుకు ద్వారములో ప్రవేశించాలి. బలత్కారులుగా ఉండాలి, పోరాటము నేర్చుకోవాలి, బలవంతులము అవ్వాలి. ప్రార్థనలో, పాటల్లో, పరిశుద్ధాత్మ శక్తిలో, వాక్యానుభవంలో
అన్ని విషయాలలో లోపము లేని వారిగా, బలత్కారులుగా మనం ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి పోరాటం చేద్దాం. అనేకులు పోరాడుతున్నారు కానీ వారి వలన కావటం లేదు. కొంతకాలం పోరాటం చేసి, కొంతకాలం వారు ఆశ కలిగి పోరాటం చేద్దాం, వెళదాం, పోరాడదాం అనుకొని వాళ్ళు వెళుతున్నారు కానీ వారు అందులో ప్రవేశించలేకపోతున్నారు. విశ్వాసులే కాదండి, సావుకులు కూడా మైకులు కొని, బాక్సులు కొని, ఇన్స్ట్రుమెంట్స్ కొని, కొంతమంది నాకు తెలుసు మైకులు పెట్టుకొని వాక్యాలు చెప్పి చర్చలు జరిపి అలాంటి వారు కూడా తర్వాత రాను మైకులు అమ్ముకున్నారు, యాంబులిఫైర్లు అమ్ముకున్నారు, బాక్సులు అమ్ముకున్నారు, లేకపోతే ఎవరికొకరికి ఇచ్చేసి వాళ్ళు సేవ మానేసి ఆ చర్చిని ఇంటికి పెట్టుకొని, లేకపోతే ఆ చర్చిలు అమ్మేసుకొని సాధారణమైన జీవితాలు జీవిస్తున్నారు. విశ్వాసులు మాత్రమే కాదు, సేవకులు కూడా, స్వార్థికులు కూడా పడిపోయి పతనానికి దిగజారిపోయి నిత్యరాజ్యమును వదులుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. మనం ఆ రీతిగా ఉండకూడదు. బలత్కారులుగా ఉండి, బలవంతులమై ఉండి ఆ నిత్యరాజ్యమునకు వారసులవుదాం. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. చనిపోయినటువంటి నీ దాసుని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాంటి జ్ఞాపకార్థ కోటాల్లోనే మా జీవితాలు ఏమిటో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే మేమే వీరులం, శూరులం, బలవంతులం, ధనవంతులం, గుణవంతులం అని అనేక మంది వారికి వారే హెచ్చించుకుంటూ అన్ని విషయాల్లో మేము యోగ్యులము అనుకుంటున్నారయ్యా. ఇలాంటి సమయాల్లో మేము ఎందులో యోగ్యులుగా ఉండాలో వాక్యము చేత ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడదురు అని అయ్యా ఎంతోమంది భక్తులు తెలియజేశారు. నీ వాక్యంలో తెలియచేస్తూ ఉండగా ఏ స్థితిలో మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని అయ్యా మీరు ముట్టండి, మీ అదృశ్య హస్తము చేత తాకండి నాయన. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో మరణ పడకల నుండి లేవనెత్తబడినట్లు సహాయం దయచేయండి. వారు ఉన్నటువంటి పరిస్థితులను మార్చండి నాయన. అయా పరిస్థితులను తారుమారు చేయగలిగిన దేవుడివి నీవు నాయన. మీ గామిని హస్తంతో తాకండి. వారు ఏ స్థితిలో ఉన్నారో, హాస్పిటల్లో మంచాల మీద, గృహాల్లో మంచాల మీద ఎక్కడ ఉన్నా మా ప్రభు వారిని మీరు ముట్టి స్వస్థ, వారి సంపూర్ణమైన ఆరోగ్యమని దయచేయండి. సమస్యలతో సతమతమవుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. ప్రతి సమస్య పరిష్కార కేంద్ర బిందువు మీరే గనుక మీ యొద్దనే అవి పరిష్కరించబడుతున్నాయి. ఎంతోమంది మా ప్రభువా ఎన్నో సమస్యల చేత ఉన్నారయ్యా. ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, కిస్తీలు కట్టలేకపోతున్నారు, రోజువారులు కట్టలేని పరిస్థితుల్లో లక్షల అప్పుల్లో మునిగిపోయిన వారు నాయన, ఇక మరణమే శరణం అనుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారి మరణములో నుండి తప్పించండి. నీ వైపు చూడు ఆయన. కీర్తనకారుడు తెలియచేస్తుండగా వారు ఆయన వైపు చూడగా వారి మోకాములు ఎన్నడూ లజ్జింపకపోవును అని చెబుతున్నా. నీ వైపు చూసుటకు సహాయం అని దయచేయండి. మీ గుప్పిలి విప్పండి. సకల జీవుల కోరికలు తీర్చే దేవుడు వినాయన అయ్యా. ప్రతి అవసరతను తీర్చి వారి యొక్క బంధకములను విడిపించి ప్రార్థనాపరులుగా, బలత్కారులుగా సంఘాల్లో చేర్చబడినట్లు సహాయం అని దయచేయండి. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు కనికరించి, వాతావరణం సరిలేకపోయినా వర్షమైన అనేక మంది ఈ స్థలంలో చేరారు, వారందరిని మీరు కనికరించి మీ కృపలో బలపరచండి అయ్యా. వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు, తిరిగి వెళ్ళనేయండిగా. గృహం వచ్చేవారు పర్యంతరం మీ కాపుదలని గ్రహించండి. ఉదయకాలమున వివాహ కార్యక్రమం హైదరాబాద్ వెళ్తూ ఉండగా ప్రయాణ మార్గాలన్నింటిలో కూడా మీ కాపుదల మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని బలపరచమని, రేపటి పగడు జరుగుతున్న ఉపవాస ప్రార్థన, ఆదివారపు ఆరాధనలో అన్నీ కూడా అయా నీ కృపలో బలపరిచి మీకు మహిమకరముగా జరిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రైన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. అందరు కూర్చొని పలహారం పంచుతారు.